ఘనంగా గాడిపల్లి అనూప్ జన్మదిన వేడుకలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తనయుడు, పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గాడిపల్లి అనూప్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. మహంకాళి దేవాలయంలో వేద బ్రాహ్మణుల చేత పూజలు నిర్వహించటం జరిగింది. పద్మశాలి కుల దైవమైన మార్కండేయుని దేవాలయంలో 5 బ్రాహ్మణోత్తముల చేత పూజలు నిర్వహించి మార్కండేయుల ఆశీస్సులు పొందటం జరిగింది. తదుపరి సీతారామ ఉమామహేశ్వరి దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. మాతా శిశు సంరక్షణ కేంద్రం గజ్వేల్ హాస్పిటల్లో అల్పాహారం గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు సుమారు 55 మందికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయటం జరిగింది. గత కొన్ని రోజుల క్రింద నిరుపేద పద్మశాలి సిరిగాద యాదగిరి అనారోగ్యంతో చనిపోవటం వల్ల వారి కుటుంబానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సేవా సంఘం అండగా ఉంటుందని మనోధైర్యం ఇచ్చి మాట ఇవ్వటం జరిగింది. అదే మాట ప్రకారం గాడిపల్లి అనూప్ గారి జన్మదినం సందర్భంగా వారికి నిత్యవసర వస్తువులు, అత్యవసర అవసరాలకు 5,000 రూపాయలు ఇచ్చి భవిష్యత్తులో కూడా ఎటువంటి సహాయం కావాలన్నా మేము అండగా ఉంటామని మనోధైర్యం ఇచ్చి భరోసా కల్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు బొల్లిపత్తుల దేవదాస్, చేనేత సహకార సంఘం అధ్యక్షులు స్వర్గం నుండి రాజేశం, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మార్కండేయ దేవాలయం అధ్యక్షులు గడ్డమీది ఆంజనేయులు, పద్మశాలి కుల పెద్దలు ఆడిపు బాలచంద్రం, స్వర్గం చంద్రం, స్వర్గం రాములు, పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గాడిపల్లి ఎల్లంరాజు, చేనేత యువజన సంఘం ఉపాధ్యక్షులు వల్లం దాసు, సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు నర్సింలు, యువజన సంఘం సహాయ కార్యదర్శి రాచకొండ మహేష్, కార్యవర్గ సభ్యులు చంద్రమౌళి, మంగళపల్లి సత్యనారాయణ, షేర్ల భాస్కర్, నల్ల శివకుమార్, దేవసాని పోషెట్టి, నరేష్, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గాడిపల్లి అనూప్ 38వ పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో ఈ అల్పాహార పంపిణీ మరియు బ్రెడ్ మరియు ఫ్రూట్స్ కూడా ఇవాళ పంపిణీ అవుతున్నది. అలాగే అన్ని గుళ్ళకు పోయి అర్చనలు కూడా చేయించి వచ్చినాం. అతడు 100 ఏండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అతను ఎన్నో కార్యక్రమాలకు ఆయన అన్నిట్లలో పాల్గొని జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా యొక్క పద్మశాలి సంఘం నుంచి మా యొక్క టీం మొత్తం వచ్చి నాకు బ్రహ్మాండమైన వేడుకలు మంచిగా ప్లాన్ చేసి పొద్దున్న నుంచి కూడా మాంకాలమ్మ గుడి కానీ, మార్కండేయ గుడి కానీ, శివాలయం కానీ అన్ని గుళ్ళల్లో అర్చనలు చేపించి ఇప్పుడు పేదలో ఉన్న వాళ్ళకి మన గవర్నమెంట్ హాస్పిటల్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొద్దున అల్పాహారం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ తర్వాత వివిధ సేవా కార్యక్రమాలు అందరూ మా టీం అందరూ కూడా పాల్గొని ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని వీళ్ళందరికీ ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ తర్వాత కూడా మధ్యాహ్నం అందరికీ కూడా మా పద్మశాలి సంఘంలో అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా రాబోయే ముందు కాలంలో కూడా మా యొక్క పద్మశాలి సంఘం నుంచి ఎటువంటి సేవా కార్యక్రమాలను మేము ప్రతి ఒక్కరం కూడా ముందుండి పేదలకు కానీ ఎటువంటి సహాయ సహకారాలు మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని చేసుకుంటాము. ఈ తర్వాత కూడా ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఒక పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి కూడా నేను ఆర్థికంగా వాళ్ళ చదువుకు సంబంధించి కొద్ది ఆర్థిక సాయం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇంకా ముందు రానున్న రోజుల్లో కూడా మా యొక్క సంఘం నుంచి మేము వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. నేటి యువ నాయకుడు, సిద్దిపేట జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గాడిపల్లి అనూప్ గారి 38వ జన్మదిన పురస్కరించుకొని మరి ఈరోజు వారు అనేక గుళ్ళ లోపల అర్చనలు చేయించడం జరిగింది. పురోహితుల యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అదే మాదిరిగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రోగులకు అల్పాహార విందు, అదేవిధంగా పండ్ల పంపిణీ ఇవన్నీ కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వారు రేపు రాబోయే కాలంలో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపార రంగంలో కానీ ఇంకా చాలా ముందుకు పోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా వారి జీవితంలో ఇంకా చాలా చేయాలని వారు 100% 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు